వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. డాకు మహారాజ్ జనవరి 12న సంక్రాంతి సంబరాన్ని మనకు తెచ్చేందుకు రెడీ అవుతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. బాబీ కొల్లి డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాని సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశి మనకు అందిస్తూ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా ఇంటెన్స్ ఎమోషన్స్ తోటి, అలాగే ఇంటెన్స్ యాక్షన్ తోటి ఈ సినిమా మన ముందుకు రాబోతున్నది అనేది ఆ ట్రైలర్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం. సో దీని గురించి ఆ ట్రైలర్ ఎలా ఉంది, ఆ ట్రైలర్ మనకేం చెప్తూ ఉంది, ఆడియన్స్ డాకు మహారాజ్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ విశ్లేషకులు ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. అప్పాజీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చూసాం డాకు మహారాజ్. సో 24 అవర్స్లో మోర్ దెన్ 10 మిలియన్స్ వ్యూస్ సాధించింది. 10 మిలియన్స్ ఇంకా ముందుకు వెళ్తా ఉంది. ట్రెండింగ్ పరంగా కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. స్టిల్ 24 గంటల తర్వాత కూడా నేషనల్ వైడ్గా నెంబర్ 1 పొజిషన్లో ఉంది ట్రెండింగ్లో. సో చూసాం. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ ట్రైలర్కి ముందు రిలీజ్ చేసినటువంటి 3వ పాట ఏదైతే ఉందో దబిడి దిబిడి అది కొంచెం విమర్శలకు తావిచ్చింది. ప్రధానంగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని మీద ట్రోలింగ్ ఎక్కువ జరిగింది. ఈవెన్ డైరెక్టర్ బాబీ కొల్లి టేస్ట్ ఏంది, ఇలా ఉందేంటి అని కూడా విమర్శలు వచ్చాయి. ఈవెన్ కాసర్ల శ్యామ్ ఆయన రాసినటువంటి లిరిక్స్ మీద కూడా విమర్శలు వచ్చాయి. మరి ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్న తర్వాత వచ్చినటువంటి ఈ ట్రైలర్ ఏదైతే ఉందో అది గూస్ బంప్స్ తెప్పిస్తోంది అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. చాలామంది కూడా ఆ పాట తీసుకొచ్చినటువంటి నెగిటివిటీని మర్చిపెట్లు చేసిందని కూడా చెప్తూ ఉన్నారు. సో మీరేమంటారు? మీరు చెప్పిన దాంతో పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను. అంటే ఆల్రెడీ ఈ సినిమా పట్ల ఉన్న అంచనాలని మరింత పెంచేలాగా ట్రైలర్ ఉంది. ఓకే. అంటే ఓన్లీ బాలయ్య ఫ్యాన్సే కాకుండా సినిమాలను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా అరే ఈ సినిమాలో ఏదో విషయం ఉన్నట్టుంది, మనం తప్పకుండా చూడాలని ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయేలాగా చేసేటట్టుగా ఉంది. చెప్పారు ఆల్రెడీ 1 కోటి మంది అప్పుడే చూసారంటే నాకు తెలిసి ఇంకో 2-3 కోట్ల మంది అయినా ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకో వారం రోజుల నుంచి టైం ఉంది కాబట్టి ఈవెన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. అవును. సో ఇనిషియల్ స్టేజ్లో దాన్ని కాస్త వచ్చే మొదటి ఏ వీడియోకైనా మొదటి 24 గంటలు చాలా క్రూషియల్. దాంట్లో ఇది డిస్టింక్షన్లో పాస్ అయిందనే చెప్పాలి. అవును. 10 మిలియన్స్ వచ్చి ఇప్పటికీ ట్రెండింగ్లో ఉందంటే, నెంబర్ 1 పొజిషన్లో ఉందంటే చిన్న విషయం కాదు. సో ఆ రకంగా ఇది సక్సెస్ అయింది, పెద్ద హిట్ అయింది. మీరు చూశారు. అవును. అంటే డాకుగా అలాగే నానాజీ. అవును. సో ఇలాంటి షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ మనకు అనిపిస్తా ఉంది. ఒక పాపకు వచ్చేటప్పటికి నానాజీ, అదే బయట జనాలకు వచ్చేటప్పటికి ఒక డాకు. అవును. ముఖ్యంగా ముందే ఇచ్చాడు ట్రైలర్ లోనే డాకు మహారాజ్ అనే టైటిల్ జస్టిఫికేషన్ జరిగిపోయింది. ఆ ట్రైలర్ లోనే జరిగిపోయింది మనకు అనిపిస్తుంది. అవును. ఆయన చూస్తే ఆయన ఆహారం కానీ ఎలా ఉంది, ఏమనిపిస్తుంది మీకు? బాలయ్య చూస్తే చాలా ఇంటెన్సిటీ ఉందని అనిపిస్తుంది. ఓన్లీ ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, గెటప్ కావచ్చు, ఓవరాల్గా ట్రైలర్ డిజైన్ చేసిన ఇది టోటల్గా అంటే ఒక సంక్రాంతికి ఏవైతే ఆశిస్తారో చిన్న హ్యూమరు, సెంటిమెంటు అన్నీ అందులో మిళితం చేసినట్టుగా ఇప్పుడు ఆ నానాజీ అనే డైలాగ్లో చిన్న హ్యూమర్ ఇలాగా ఒక కంపాక్ట్ దీని కింద అద్భుతంగా డిజైన్ చేసినట్టు నాకు అనిపించింది. మీరు అన్నట్టు ఏదైతే దబిడి దిబిడి సాంగ్తో చిన్న నెగిటివిటీ దాన్ని పూర్తిగా పటాపంచలు చేసేసింది. అదే కాకపోతే మామూలుగా ఆయన సినిమాలు మనం చూసాం, వీళ్ళు పలానా వాళ్ళు హీరోయిన్ అన్నట్లుగా ఈ సినిమాలో అలాంటిది కనిపించినట్లేదు. ఇప్పుడు అందులో చూస్తే మనం ప్రజ్ఞా జైస్వాల్ కనపడింది, శ్రద్ధా శ్రీనాథ్ కనిపించింది, అలాగే ఆమె ఉర్వశి రౌతేలా ఉంది. మామూలుగా కేవలం ఐటమ్ గాళ్ళుగానే కాకుండా క్యారెక్టర్ కూడా చేసింది అనేది చెప్పాడు బాబీ. అవును. అట్లాగే అమ్మాయి చాందిని చౌదరి కూడా కనిపించింది. నలుగురు అంటే చాందిని చౌదరిది ఇది ఒక క్యారెక్టర్ లాగా, మరి అది సిస్టర్ క్యారెక్టరా ఏంటి అనేది మన సినిమాలో చూడాలి. మరి సో చాలా పెయిన్ ఉన్న క్యారెక్టర్ చాందిని చౌదరిది మనకి కనిపించింది. బాబీ డియల్ వెళ్ళండి. సో మనిషిని చూస్తేనే బీభత్సంగా ఉంటాడు. అవును. అతని విలనిజం అంటే అతను
చూస్తే ఇందులో చాలా మనకు కనిపించినటువంటి అకృత్యాలు కానివ్వండి, దహనాలు కానివ్వండి, అదే మారణ హోమాలు, ఇవన్నీ దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా దీని వెనక ఉంది బాబీ డియోల్ అనే ఉంది. సో బాలకృష్ణ బాబీ డియోల్ ఎదురెదురుగా ఉంటే సో ఎలా ఉంటుంది ఆ స్క్రీన్ అనేది? అసలు ఒక రేంజ్లో ఉంటుంది. అంటే రాజమౌళి జనరల్గా చెప్తుంటాడు, ప్రతి నాయకుడి పాత్ర ఎంత అద్భుతంగా ఉంటే, అద్భుతం అంటే ఇది కొంచెం క్రూయాలిటీ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఈ నాయకుడు అనేవాడు అంత ఎలివేట్ అవుతాడు కదా. అవును. దానివల్ల ఈ క్యారెక్టర్ చూస్తే ఆ క్రూయాలిటీ ఇదంతా మనకి అంటే జనాలే అనిపించాలి, ఇటువంటి వాడిని అంచడానికి ఒకటి రావాలి అనే ఒక ఇది ఆడియన్స్లో కలిగినప్పుడు అది ఆటోమేటిక్గా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అదే ప్లస్ మనం ఒక యానిమల్ సినిమాలో చూసాం వాడి క్రూయాలిటీ మామూలుగా ఉండదు. అంటే ఈ సినిమాతోటి బాలయ్య హిందీ మార్కెట్లో కూడా హల్చల్ చేసే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఓకే, ఆ అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి ఇందులో. సో బాలయ్య కూడా పాన్ ఇండియాకి వెళ్తాడని అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గద్దర్ 2 సినిమాతోటి మనం చూసాం ఆ ఏ రేంజ్లో సక్సెస్ కొట్టాడు. అవును కదా, వాళ్ళ అన్న సన్నీ డియోల్. కాబట్టి అంటే ఈ తరహా సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారు నార్త్ ఇండియాలో. ఇప్పుడు ఎలాగో బాలయ్య మనది 2 రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ అక్కడ ఇప్పుడు మనం రీసెంట్గా మార్కో అనే ఒక సినిమా వచ్చింది మలయాళం, ది మోస్ట్ వైలెంట్ ఫిల్మ్, అటువంటిది అక్కడ హిందీలో తెగాడేస్తుంది. అవును, చాలా పెద్ద హిట్. మలయాళంలో జనరల్గా కొంచెం సెన్సిబుల్ మూవీస్కి ఎక్కువ ఇష్టపడతారు అనే టాక్ ఉంది. అక్కడ కూడా హిట్, మలయాళంలో హిట్. ఇక్కడ తెలుగులో ఓన్లీ హిందీ వెర్షన్లోనే బాగా కలెక్ట్ చేసింది, తెలుగులో కూడా దాన్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. రిజల్ట్ బాగానే ఉంది. హిందీలో అసలు ఏ మలయాళ సినిమా కూడా మొదటి రోజు ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి మలయాళ డబ్బింగ్ సినిమాలు మమ్ముట్టివి, మోహన్ లాల్వి, ఇంకా వేరే పృథ్వీరాజ్ సుకుమార్ ఇట్లాంటి వాళ్ళు రిలీజ్ అవుతాయి కదా ఇక్కడ. అవును, తెలుగు వర్షన్స్. అవునవును, వాటన్నిటికంటే కూడా ఓపెనింగ్స్ పరంగా ది బెస్ట్ అనమాట ఇది మార్కో. అవును, తెలుగు వెర్షన్ హిందీ వెర్షన్ ద్వారా కూడా మంచి కలెక్షన్స్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చింది. అంటే ఆడియన్స్ టేస్ట్ మనం ఇందాక అనుకున్నాం దబిడి పాట విమర్శ అని చెప్పి, మరి ఇంత క్రూయల్ ఇది ఉన్నటువంటి సినిమాని, అంత క్రూయాలిటీ ఉన్న సినిమాని, అంత ఘోరమైనటువంటి హింసను చూపించే సినిమాని బ్రహ్మరథం పడుతున్నారంటే ఆడియన్స్ టేస్ట్లో ఏ విధంగా మార్పులు ఒక ఇది కదా. మనం పక్క ఏమో సెన్సిబుల్ సినిమాలు రావాలి, లేదా చిన్న దానికి కూడా మనం విమర్శలు చేస్తున్నాము. ఇంకో పక్క అసలు అత్యంత హింసాత్మకమైనటువంటి సినిమాలకి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. అంటే ఇప్పుడు మాస్ పాకెట్స్ ఎక్కువగా కూడా నార్త్లో ఉన్నటువంటివి, వాళ్ళు ఏవి ఎంజాయ్ చేయాలి, ఈ అర్బన్ సెంట్రిక్ చూసి వాడు విసులుగా వచ్చేసింది, ఇది మంద కాదన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే పప్పన్నం తిని బోరు కొట్టి ఒక్కసారి ఏ బిర్యానీ తింటే ఎలాగా ఉంటుందో, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. అదే సో అందుగురించి పుష్ప లాంటి సినిమా ఆ విధంగా హిందీ బెల్ట్లో మొత్తం రికార్డులన్నీ బదులు కొట్టేసింది మొత్తం. సో హిందీ వర్షన్కి సంబంధించి ఇప్పుడు టాప్ అదే టాప్, ఒక సరికొత్త బెంచ్ మార్క్. 650 మిగతా ఏ చేయలే. స్త్రీ సినిమా అది కూడా 630 దగ్గర ఆగింది. లైఫ్ టైం కలెక్షన్ అది. ఈవెన్ జవాన్ వచ్చి అన్ని భాషల్లో, ఇండియాలో రిలీజ్ చేసిన అన్ని భాషల్లో కలిపి 640+ వచ్చింది దేశీయంగా. అది ఓన్లీ హిందీ వెర్షన్. 700 దాటిపోయింది, 800 దాటిపోయింది. లైఫ్ టైం దగ్గరలో ఉంది, 825 దగ్గరకు వస్తుంది అంటున్నారు. అవునవును, ఇప్పుడు 806 వాళ్ళే వేసారు కదా. ఇప్పటికీ 4-5 వస్తున్నాయి రోజుకి, మినిమం 3 కోట్లు 4 కోట్లు అలాగా వస్తున్నాయి. సంక్రాంతి వరకు లాగేస్తుంది. ఇంకా చూడాలి ఈ గేమ్ చేంజర్ ఏమైనా ఆపుతాయా దాన్ని, ఏంటి హిందీలో మరి చూడాలి. ఎందుకంటే బేబీ జాన్ లాంటివి కూడా ఆపలేకపోయాయి కదా అక్కడ. అయితే మన పాపం అక్కడ బాలీవుడ్ రైటర్స్, ఇప్పుడు అనురాగ్ కశ్యప్ కానీ అంతకుముందు కొంతమంది రైటర్స్, బాలీవుడ్ అనే వాళ్ళు ఎంతసేపు ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్, లేదంటే ఈ లవ్, ఇటువంటి సెంటిమెంట్, ఇటువంటి సినిమాలు, ఫ్యామిలీ డ్రామాలు చేసి ప్రాపర్ యాక్షన్ ఎంటర్టైనర్స్ని అలక్ష్యం చేశారు. దాని ఫలితం అని చెప్పి అంతకుముందు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. ప్రాపర్ అంటే ఒక షోలే లాంటి సినిమా వచ్చి హిందీలో చాలా సంవత్సరాలు. అంటే మొన్న మన సురిదార్ నాగవంశి ఆ విషయాన్ని కొంచెం పెడసరంగా చెప్పినట్టుగా
చెప్పాడు తప్ప అది అందరూ అక్కడ ఒప్పుకుంటున్నారు. అదే. ఈవెన్ హీరోలు అమీర్ ఖాన్ కానీ మన యశ్రాజ్ ఫిల్మ్స్ వీళ్ళందరూ కూడా ఒకసారి ఏంటి మన మేకింగ్ని మనం పునరాలోచించుకోవాలి, ఒకసారి మళ్ళీ ఎలా తీయాలి ఏంటనేది ఒకసారి చూసుకోవాలనే పరిస్థితిలో ఇప్పుడు అవును. బాలీవుడ్ ఉంది. అవును. ఎందుకంటే ఒక డబ్బింగ్ సినిమా వెళ్ళి ఉమ్. ఆ రికార్డులు మొత్తం బ్రేక్ చేసేయడం ఏంటి, 800 కోట్ల పైన కలెక్ట్ చేయడం ఏంటి, అవును. హీరో మన డబ్బింగ్ ఇతను అల్లు అర్జున్ డబ్బింగ్ చెప్పుకోలేదు అక్కడ లోకల్ కాదు, కాదు. శ్రేయస్ తల్పడే చెప్పింది. ఆ, అతనికి డబ్బింగ్ శ్రేయస్ తల్పడే. ఓ ఆ. అందులో రష్మిక యానిమల్ ద్వారా పాపులర్ అయింది తప్ప మిగతా వాళ్ళందరూ అవును. అనసూయ ఎవరికి తెలుసు, సునీల్ ఎవరికి తెలుసు, మిగతా వాళ్ళందరూ ఎవరికి తెలుసు, వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎక్కువ తెలియని వాళ్ళే కదా. ఫహద్ ఫాజిల్ కూడా అక్కడ అంత పాపులర్ ఏం కాదు. కాదు. మన సౌత్ లో పాపులర్ అయినప్పుడు అక్కడ కాదు. అవును. అయినా సరే ఆ సినిమా మొత్తం రికార్డులు. నేను అదే అనుకుంటున్నాను, ఇప్పుడు ఏ మాత్రం ఎక్కినా ఉమ్. ఈ డాకు మహారాజు కూడా అక్కడ అద్భుతాలు చేసినా మనం అవును. ఆశ్చర్యపోనవసరం లేదు. ఇతను నాగవంశి అన్నాడు, ఆ, అది తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ బా, అనిపించేటట్లు ఉంది అని చెప్పేసి అతని, బా, బా, బా. అంటే అతని బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమా చూస్తే నాకు అలా అనిపించింది, లైఫ్ ఇన్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని. బా. సో ఆ అంతగా విజువల్స్ అలాగే ఉన్నాయి, ట్రైలర్లో విజువల్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే. అలాగే ఉన్నాయి. ఉమ్. అంటే తమన్ ఇప్పుడు బాలకృష్ణకి వీరాభిమాని అయిపోయాడు. ఉమ్. వరుసగా 6 సినిమాలు అనుకుంటా. అవును. అఖండ అతనే, అతనే వరుస అన్ని పెట్టి. తనే చేస్తున్నాడు. అందువల్ల ఆ అభిమానం అనేది కూడా ఈ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంది. ఉమ్. సో ఈ అంటే ఈ ట్రైలర్ ట్రైలర్ చూస్తే మాత్రం ఉమ్. ఈ సినిమా పట్ల ఇప్పటికే ఉన్న, ఇందాక నేను చెప్పినట్టు ఇప్పటికే ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యేలాగా ట్రైలర్ ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి.